నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ 118వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు రాజ్ కుమార్, మురుగేష్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ గతంలో ఉప ప్రధానిగా పనిచేయడమే కాకుండా దేశంలోని అన్ని శాఖల్లోనూ మంత్రిగా ఆయన సేవలు అందించిన గొప్ప వ్యక్తి అంటూ ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు. जोहार 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 डॉक्टर बाबू जगजीवन राव जोहार 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 डॉक्टर बाबू जगजीवन राव जोहार 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 डॉक्टर बी.आर. अंबेडकर जोहार जोहार डॉक्टर बी.आर. अंबेडकर. భారతదేశ మాజీ ఉప ప్రధాని, దళిత వర్గంలో పుట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏ ఏ శాఖలలో అయితే ఉన్నాయో అన్ని శాఖలను మంత్రిగా చేసి ప్రతి శాఖను కూడా విజయవంతంగా ముగించి, ఏదైతే రక్షణ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు యుద్ధాన్ని, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తన తెలివితో గెలిపించుకొని వచ్చి, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మికులందరికీ కూడా 8 గంటల పని దినాన్ని, అదేవిధంగా వ్యవసాయ మినిస్టర్గా ఉన్నప్పుడు హరిత విప్లవాన్ని, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఏదైతే సాంఘిక సంస్కరణల దిశగా ఏదైతే అడుగులు ముందుకు పడిందో ఆ అన్ని అడుగులలోనూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ముందడుగు వేసి విశేషంగా రాణించడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు కుప్పం మండలం నడిబొట్టిన అంబేద్కర్ విగ్రహం ముందు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి విజయోత్సవాన్ని ఎంఆర్పిఎస్ మరియు ఎంఆర్పిఎస్ విభాగాల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరూ కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారిని, వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అదేవిధంగా వారి యొక్క పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఏదైతే అట్టడుగులో వర్గంలో పుట్టి కూడా ఉన్నత స్థితికి వెళ్ళి ఎన్నో పనులను విజయవంతంగా పూర్తి చేసినటువంటి సార్ గారిని, ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతంగా కృషి చేయాలని సందర్భంగా పిలుపునిస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై జగజ్జీవన్ రావు, జై అంబేద్కర్, జై మందకృష్ణ మాదిగ, జై ఎంఆర్పిఎస్. నమస్కారము. ముందుగా మీడియా, ఎలక్ట్రానిక్ పత్రిక విలేకరులకు ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి టీకేపల్లి కార్యకర్తలకు, ఎంఆర్పిఎస్ నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు కూడా పేరు పేరున అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక స్వతంత్ర సమర యోధుడు బాబు జగజ్జీవన్ రామ్ ఈ రాజ్యాంగంలో భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. ఆయన గురించి చెప్పుకోవాలంటే అందరికీ తెలుసు, కొన్ని చరిత్రలు ఉన్నాయి. అంబేద్కర్ గారు మరియు బాబు జగజ్జీవన్ రావు గారు వీరు చేసిన త్యాగాలు, సమర యోధుడు, ఆయన స్వతంత్ర సమర యోధుడు, 33 శాఖల్లో మంత్రిగా పనిచేసిన ఘనత, అలాంటి ఒక పెద్ద మేధావి. ఆయన జన్మదినం ఈరోజు మేము కుప్పం నడిబొట్టులో ఉండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలారం వేసి మేము ఇక్కడ గర్వంగా ఆయన జన్మదినం జరుపుకుంటాం. ఆ జన్మదిన జరపడానికి మాకు తోడ్పడి వచ్చిన పోలీస్ అధికారులు అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ఈరోజు మన బాబు జగజ్జీవన్ రామ్
జయంతిని ప్రతి మండలాల్లో కూడా చేయమనేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాల్లో కూడా ఘనంగా చేసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. జై జగన్ రామ్. నాయుడుపేట పట్టణంలో మాజీ ఉప ప్రధాని మంత్రి బాబు జగజ్జీవన్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కులరహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత, దేశ స్వతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబూజీ, దేశ మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగజ్జీవన్ జయంతి వేడుకలకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొని ఘన నివాళి అర్పించారు. విగ్రహాల నిర్మాణాలు అయితే వాళ్ళు పెట్టిన కార్యక్రమాలను కూడా చూసా తప్పకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అమలు పరుస్తూ ఉన్నారు. మరి దళితుల కోసం పోరాడిన వ్యక్తుల్లో ప్రముఖమైన వ్యక్తులుగా మనం బాబు జగజ్జీవన్ రావు గారిని గుర్తించుకోవాలి. మరి దళితుల యొక్క నాయకత్వం కొరవడింది ఈనాడు. ఆంధ్ర రాష్ట్రంలో అయితే పేరుని కలిగిన ఒక నాయకుడు మాత్రం అతనే మందాకృష్ణ యాదవ్, మందాకృష్ణ మాదిగ. మందాకృష్ణ మాదిగకి నిజంగా ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఇస్తానంటే నా జాతి కోసం నేను ప్రయత్నం చేస్తాను, నా జాతి యొక్క సంక్షేమం నాకు ముఖ్యమని చెప్పని పోరాడిన ఏకైక వ్యక్తి దళిత నాయకుడు మందాకృష్ణ మాదిగ. నిజంగా నేను అభిమానించే నాయకులు అతనప్పుడు. మరి ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో దళితుల కోసం పోరాడదామని చెప్పని వచ్చేసి ఏదో ఒక రాజకీయ పార్టీకి వాళ్ళు సరెండర్ అయిపోయి ఆ దళిత ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు. కానీ మందాకృష్ణ మాదిగ మాత్రం ఆ విధంగా లేకుండా దళిత ఉద్యమాన్ని పోరాటంలో మరి ఈరోజు ఏపీసీడీలు తీసుకొచ్చిన ఘనత మందాకృష్ణ గారికి. చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ దళితులకంతా సమన్వయం ఏర్పాటు చేయాలి, అందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు అసెంబ్లీలో కూడా రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం కూడా జరిగింది. దళితుల పట్ల, నిమ్న వర్గాల పట్ల ఏ విధంగా అయితే బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు వారి యొక్క హక్కుల కోసం పోరాడారు, ఈరోజు ఆ హక్కుల్ని చూసా తప్పకుండా అమలుపరచాలని ధ్యేయంతో పనిచేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తూ ఉన్నాం. మరి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంటే మాలా మాదిగలకు అందరూ చేరి ఒక కార్పొరేషన్ మాత్రం ఒకటి ఉండేది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదో దళితులను ఉద్ధరిస్తామనే ఉద్దేశంతో రెల్లి పొలానికి ఒక కార్పొరేషన్, మాదిగలకు ఒక కార్పొరేషన్, మాలకు ఒక కార్పొరేషన్లో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ₹3 కూడా ఆ కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వాలి. 5 సంవత్సరాలు దళితులు మోసగించారు ఆ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. దళితుల యొక్క ఓట్లతో 2019లో గద్దెనెక్కి దళితులను మోసం చేసిన ఏకైక పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి కూడా. మరి అందుకే 2024లో ప్రతి గ్రామంలో ఉన్న దళితులు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచారు. తెలుగుదేశం పార్టీ ఐక్యంగా ఒకసారి మోసపోయాం. భారతదేశ మాజీ ఉప ప్రధాని సమతావాది బాబు జగజ్జీవన్ జీవితం చిరస్మరణీయమని ఆదర్శనీయమైన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ అన్నారు. స్వర్గీయ బాబు జగజ్జీవన్ 118వ జయంతి సందర్భంగా తిరుపతి పట్టణంలోని బైరాగి పట్టణనందు సాంఘిక సంక్షేమ శాఖ వారి తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగజ్జీవన్ పార్కులోని బాబు జగజ్జీవన్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి మౌర్య తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవాలని ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక స్టేట్ ఫంక్షన్ గా డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మనం అందరం ఇక్కడ చేస్తున్నాం. కావాలని నిర్మించాలి. ఈ తిరుపతి ఉన్నటువంటి ఒక బాగా చాలా ఈ 118వ బాబు జగజ్జీవనరామ్ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. మనకి బాబు జగజ్జీవనరామ్ గారు ఫ్రీడమ్ స్ట్రగుల్ కానీ స్వాతంత్రం రావడానికి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలకి, మరీ ముఖ్యంగా షెడ్యూల్ కులాల ప్రజలకి ఎంతో మేలు చేసి వాళ్ళ రైట్స్ కోసం చాలా పాటుపడినటువంటి మనిషి. చాలా చిన్నతనంలోనే రాజకీయాలకు ఆకర్షితులై రాజకీయాల ద్వారానే మార్పు చేయగలని గట్టిగా నమ్మి రాజకీయాలకు వచ్చి ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి బీహార్లో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఈరోజు మనందరి మనసులో నిలిచిపోయారు. ఆయన సుదీర్ఘమైనటువంటి కెరీర్లో ఎన్నో పెద్ద పెద్ద పదవులు, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ, అదేవిధంగా మంత్రి, తర్వాత కేబినెట్ మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో సుమారుగా 31 సంవత్సరాలు వితౌట్ బ్రేక్ 31 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా పనిచేసిన ఘనత చాలా తక్కువ మందికి. ఆ 31 సంవత్సరాలు కూడా పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు, అంటే పెద్ద పెద్ద మినిస్ట్రీలు, రైల్వే మంత్రిగా, లేబర్ మినిస్టర్గా, ఇట్లాగా చాలా పోర్ట్ఫోలియోలు ఆయన చేశారు. కానీ మనకి ఎక్కువగా లేబర్ మినిస్టర్గా ఆయన తీసుకొచ్చినటువంటి ఎన్నో పెద్ద పెద్ద సంస్కరణలు ఈ రోజుకి కూడా వాటి యొక్క రిలవెన్స్ చాలా ఉందని చెప్పుకోవాలి. లేబర్ కూడా, రోజువారీ పనిచేసే వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీస్ లో ప్రత్యేకంగా వాళ్ళకు ఒక వేజెస్ అయితేనేమి, వాళ్ళకు ఏదైతే భద్రత సంబంధించి వాళ్ళ పని చేసిన తర్వాత కూడా వాళ్ళ జీవితంలో ఎట్లాగా వాళ్ళు బాగుపడాలని దాని గురించి ఆయన ఇప్పుడు 50 సంవత్సరాల క్రితమే ఆలోచించి ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ లేబర్ చట్టాలకి ఈ రోజు మనందరికి కూడా ఈ రోజుకి కూడా వాటి రిలవెన్స్ ఉంది. అదేవిధంగా సేమ్ టైం ఇండస్ట్రీస్ ని కూడా ప్రోత్సహించి ఒకేసారి ఆయన దూరదృష్టికి కూడా మనం అందరం కూడా రుణపడి ఉంటాం. ఇది ఒక్కటే కాకుండా మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో ఆయన తీసుకొచ్చినటువంటి సివిల్ ప్రొటెక్షన్ రైట్స్ యాక్ట్ అయితేనేమి, అదేవిధంగా వాళ్ళ కోసమైన పాటుపడిన ఫీల్ కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరీ ముఖ్యంగా రిజర్వేషన్స్ కల్పించడానికి, ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించడానికి తన పాత్ర చాలా ఉందనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. బాబు జగజ్జీవనరామ్ గారి జయంతిని చేసుకోవాలని రాష్ట్రమంతా మన ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారము ఈరోజు మనం ఉంటాగా బాబు జగజ్జీవనరామ్ గారి జయంతిని ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. మరి ఆ రోజున బాబు జగజ్జీవనరామ్ గారు కానివ్వండి, మన అంబేద్కర్ కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారిని, అదేవిధంగా వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఈ రోజున మనం చూసాం. గత ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీ చట్టాల కింద ఎన్నో లోన్లు ఇచ్చి సబ్సిడీ లోన్స్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల వారిని విద్యను అభ్యసించి, అదేవిధంగా వారిని ఆర్థికంగా ఎదురుబాటు చేయాలనే ఒక ఆశయాన్ని మన బాబు జగజ్జీవనరామ్ గారి అధికారికంగా కూడా బాబు జగజ్జీవనరామ్ గారి జయంతిని మనమంతా ఇక్కడ జరుపుకుంటున్నాం. భారత తొలి దళిత ఉప ప్రధానమంత్రి సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజ్జీవనరామ్ 117వ జయంతిని రావూరు మండలం అభివృద్ధి కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇక్కడి ప్రభుత్వ సిబ్బంది మొదటగా జగజ్జీవనరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవనరామ్ జీవితం స్ఫూర్తిదాయకమని మండల కూటమి నాయకుడు మధురెడ్డి కొనియాడారు. అవకాశం
శాంతిపురం మండలం రాళ్ల బుదుగూరు పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే రైతుకు చెందిన సర్వే నెంబర్ 238/7 గల 2.5 ఎకరాల సాగులో ఉన్న భూమిలోని తైలం మాన్లను శాంతిపురం మండలం రామగానపల్లికి చెందిన మునుస్వామి కుమారుడు శేఖర్ మరియు వాళ్ళ భార్య కుటుంబ సభ్యులు 20 మందితో కలిసి తైలం చెట్లు నరికివేయడం జరిగిందని ఆరోపించాడు. బాధిత రైతు సుబ్రహ్మణ్యం విషయం తెలుసుకున్న వెంటనే తన భార్యతో కలిసి పొలం వద్ద చేరుకొని తైలం చెట్లు నరుకుతున్న వారిని అడ్డుకోవడంతో శేఖర్ తమ కుటుంబాలతో కలిసి తమపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నీకేం పని ఇప్పుడు అంతే ఇప్పుడు మేము వచ్చినాం, నువ్వే చేసుకోలేదు, ఎందుకు వచ్చాం మేము? అందరికీ నమస్కారము. మేము 40-50 ఏళ్ళు ఇంకా చేసుకుంటున్నాం దీన్ని. ఇప్పుడు వచ్చి దౌర్జన్యంగా మానలు పోసి వాళ్ళ ఊరు పూరే కట్టుకొని వచ్చి పొద్దున్నే వాళ్ళని కొట్టినారు. వాళ్ళు పోయి హాస్పిటల్లో ఉన్నారు. ఏ ఊరుమా? రాళ్ళబోతుగురు గొల్లపల్లి కృష్ణప్పని కూతురు నేను. ఏం జరిగిందమ్మా? ఏమి జరగలేదు సార్. మానలు ఇప్పుడు మాదేని వచ్చినారు వాళ్ళు. ఇన్నేళ్ళు ఇంకా 50 ఏళ్ళు ఇంకా వదిలేసి ఇప్పుడు వచ్చినారు. మాది ఉంది, మాది ఇది, మేము వదిలేదు అని చెప్పి వచ్చినారు. ఏమన్నా ఉందంటే లేదంటారు. అక్కడ మాకు వదిలేయండి, ఇక్కడ మీకు ఇడుస్తామని ఒక మాట అంటారు. అక్కడేం వదిలేదు, ఇక్కడే తీసుకునేది. అది ఎట్లా తెలియదు. ఇది మీకు ఎన్ని రోజుల నుంచి ఇబ్బందులు ఉంది? ఇప్పుడు 2 నెలల ఇంకానే. 50 ఏళ్ళ నుంచి లేని ఇబ్బందులు 2 నెలల ఇంకా వచ్చింది. 50 ఏళ్ళు ఇంకా లేదు. ఇప్పుడు 2-3 నెలలు ఇంకా లేచి కూర్చొని ఉన్నారు. మాది మాది అని వచ్చి మేము ఎవరు లేనప్పుడు వచ్చి మానలంతా కోసి వాళ్ళని కొట్టి వాళ్ళపై హాస్పిటల్ అడ్మిట్ అయినారు. మాకు తెలిసి మేము వచ్చిన్నాము. సార్, తైలం చెట్లు మా భూమిలో ఉంటే దౌర్జన్యంగా నరుకుతా ఉన్నారు. అడ్డుకెళ్ళినందుకు కత్తితో ఇలా వేసేసారు సార్. కత్తితో ఇక్కడ వేశారు, ఇలా కొట్టేశారు. కొట్టినారు సార్ కత్తితో సార్. చివరి కత్తి కొన తగిలింది. చేయి అడ్డు సైడ్ వచ్చేసాను. కత్తి కొన తగిలింది. కుప్పం తాలూకా శాంతిపురం మండలము రాళ్ళబూరు పంచాయతీకి చెందిన గొల్లపల్లి సార్. రాళ్ళబూరు రెవెన్యూకి సంబంధించి 138 నెంబర్లో 2 ఎకరాల 8 సెంట్ల భూమిలో గత 138 సర్వే నెంబర్లో కదా 2 భూమిలో గత 40 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నాం సార్. సుమారుగా అందులో 20-30 ఏళ్ళ ముందు బోర్ కూడా వేయడం జరిగింది. తర్వాత నీళ్ళు రాకపోవడం, తర్వాత సుమారు 25 సంవత్సరాల ముందు తైలం చెట్టు సాగు చేయడం జరిగింది. 2-3 కోతలు కూడా కోసుకొని జీవనం సాగిస్తున్నాం సార్. పోతే ఒక నెలకు ముందు అదే రాళ్ళబూరు పంచాయతీ చేరిన రామగానపల్లికి చేరిన మునుస్వామి కుమారుడు శేఖర్ అనే అతను జేసీబీతో వేళ్లతో పాటు పీకి వేయడం జరిగింది సార్. ఇదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశాము. సార్ పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపించేశారు సార్. తర్వాత ఈరోజు అంటే 4 మార్నింగ్ తర్వాత 15 రోజుల ముందు అగ్గిపెట్టి సగం కాల్ చేయడం జరిగింది సార్. ఈరోజు మార్నింగ్ 11 గంటలకి 20 నుంచి 30 మొక్కలు నరికివేయడం జరిగింది సార్. నాకు తెలిసి అడ్డుపడే ప్రయత్నం చేయగా సుమారుగా 10-15 మంది దాకా కత్తితో ఇక్కడ గాయపరిచారు సార్. కత్తితో ఇలా కొట్టేశారు. మా భార్యను కూడా కొట్టడం జరిగింది సార్. తర్వాత ఎస్ఐ సార్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సార్ని కలిస్తే సారు కుప్పం గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చికిత్స తీసుకోమన్నారు సార్. తీసుకుంటున్నాం సార్ ఇప్పుడు. సరే సార్. తర్వాత భూమి కూడా ఆన్లైన్లో మా తాత పేరునే ఉంది సార్, నేను తప్ప. పోతే ఒక సర్వే కూడా చేయించాను సార్. ఒక 5 సంవత్సరాల ముందు నేనే సాగులో ఉన్నట్టుగా సర్వే స్కెచ్ కూడా వేసి ఇచ్చాను సార్. 6 నెలల ముందు ఎంఆర్ఓ గారు నేనే ఉన్నట్టు సాగులో టెండర్స్ ముందుగా ఇచ్చారు సార్.
కాబట్టి దీని గురించి మాకు విచారణ జరిపి న్యాయం చేయాలి సార్. దీని నుంచి నాకు ప్రాణహాని కూడా ఉంది. తగిన శిక్ష వేసి మాకు నష్టపరిహారం కట్టించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.